శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. ఆడవాళ్ళు చేసే కొన్ని పద్ధతులు చెప్తున్నాను. అంటే మాకు రావా తెలియవా అనొచ్చు, కొంతమంది తెలియవని చెప్తున్నాను. మీకు అది ఆమోదమైతే అలవాటు చేసుకోండి. పొద్దున్నే స్త్రీ లేయగానే ఏం చేయాలి అంటే బ్రష్ చేయాలండి. బ్రష్ చేసి మిగతా పనులన్నీ చేసుకోవాలి. స్నానం కూడా అవసరం లేదు. ఎందుకంటే మనం బ్రష్ చేసేసేసి పాచి మొహంతో భర్త కానీ పిల్లలకు కానీ టిఫిన్ కానించి ఏం చేయకూడదు అనమాట, పెట్టకూడదు. చేతికి గాజులు, చెవులకి ఇవి కమ్మలు కానివ్వండి, మనకి కాళ్ళకి మెట్టెలు ఉంటాయి కదా స్త్రీకి, ఆ మెట్టెలు కానీ అసలు ఏవి కూడా ధరించకుండా అనేది ఉండకూడదు. మనకి మినిమం అనమాట ఇవన్నీ కూడా. మెల్లో మంగళసూత్రం తీసి బూట్లలో పెట్టడము అట్లా చేయకూడదు. అసలు ఇవన్నీ కూడా తప్పండి. మెల్లో మంగళసూత్రం తీయటం అంటే అసలు మేము ఎప్పుడన్నా మంగళసూత్రం మార్చుకోవాలి అంటే గిన ఇవి పూసలవి మెడకి ఒకవైపు ఉంటుంది, ఒకవైపు నుంచి తీసి కట్టుకుంటాం అన్నమాట. అది కూడా మంత్రోచ్చరణ చేస్తూ చేసుకుంటాము. అలా చేయాలి పద్ధతులు అనేవి. కళ్ళకు కాటు పెట్టుకోవడం కానీ, కుంకుమ ధరించడం కానీ, ఎప్పుడు కూడా బద్ధస్తమానం పగలు డే అండ్ నైటీలు వేసుకొని ఉండకూడదండి. మగవాళ్ళు చూస్తే అదిగా ఉంటారు. మనకి ఉన్నంతలో ఏవో ఉన్నాయి కాదు. కొంతమంది మన ఈ మధ్య చూస్తున్నాను యూట్యూబ్లో ఒక అమ్మాయి నైటీలు వేసుకొని వీడియోస్ చేస్తుంది. అసలు ఎంత ఇది వచ్చారో నాకు అర్థం కావట్లేదండి. మనకి ఆ పద్ధతి అనేది నైటీ అంటే నైట్ టైం వేసుకునేది నైటీ అంటారు. కొన్ని ఇవన్నీ కూడా చేసుకోవాలండి. ఇంకా ఎన్నో ఉన్నాయి. మనకి బద్ధస్తమానము చిరాకు పట్టడం అనేది ఇంట్లో భర్తల మీద పిల్లల మీద చేస్తునేది కూడా సభ్యత కాదండి. మనము ఏం చేసినా కూడా కొంచెం హ్యాపీగా చేయడం. ఇంట్లో మనము విసుక్కుంటూ పూజ చేసినా దేవుడు మెచ్చడండి. ఇంట్లో అందరినీ సంతృప్తి పరిచే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నేను అలా చేస్తూనే చాలా వరకు కొన్ని సంవత్సరాలు నా సాధన కొంచెం పక్కన పెట్టాననే చెప్పాలి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమీ అనుకోవద్దు, తెలిసిన విషయం చెప్తున్నాను. తెలుసుకుంటారు కొంతమంది. ఇప్పుడు జనరేషన్కి ఇలాంటివన్నీ కూడా తెలియట్లేదండి. పెద్దవాళ్ళు వస్తే కనీసం కూర్చున్న వాళ్ళు లేయాలని కూడా తెలియట్లేదు. పిల్లలకి పెద్దవాళ్ళగా తెలియట్లేదు, పిల్లలకి ఎలా తెలుస్తాయి? వెళ్ళి బెడ్రూమ్లలో మంచాల మీద కూర్చోవడం కానీ అలా చేయకూడదండి. మంచాల మీద ఎవరు కూడా ఎట్లా పడితే అట్లా ఎవరింటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లలోకి దూరిపోయి మంచాల మీద కూర్చోకూడదు అసలు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.